కొన్ని పార్టీలు జనరల్గా ఉండేవి మనం చూస్తాను. కొంతమంది రాజకీయ నాయకులు లేకపోతే ఎవరైతే వీళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారో వారి సపోర్ట్ని ఆసరాగా చేసుకుని కూడా ఇటువంటి విద్వేషాలు రెచ్చగొడతానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఐడెంటిఫై చేయలేదు కదా. ఇక డిపార్ట్మెంట్ ఒకసారి ఆ వర్క్లోకి ఇప్పుడు ముఖ్యమంత్రిగా సూచనలు చేశారు. దీని మీద దే విల్ ప్రొసీజర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటారు. వాళ్ళు నేను అనుకునేది కరెక్టో కాదో వారంతా ఎంక్వైరీ చేసి బయట పెడతారు. ఓకే, ఎస్ఐబిబి సమావేశం 19వ ఎస్ఐబిబి సమావేశంలో ఆమోదించబడిన పెట్టుబడులు 31,431 కోట్ల రూపాయలు. వారికి భూమి కేటాయించడం కానివ్వండి, లేదు వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానివ్వండి, ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన పాలసీస్కి అనుగుణంగా వారికి ఇవన్నీ కూడా కేటాయించడం, ల్యాండ్ ఎలకేషన్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానీ జరగడం జరిగింది. ఈ పెట్టుబడుల మూలంగా మొత్తం 13 ప్రపోజల్స్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా మరి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 11,569.9 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. దీంట్లో ఒక ముఖ్యమైన పెట్టుబడి ఏమిటంటే ఫుడ్ ప్రాసెసింగ్ మాండేజ్ అని చెప్పేసి ఒక సిసిటీలో ఇప్పటికే ఆల్రెడీ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. వారు మాండేజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా సిసిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ, పవర్ సబ్సిడీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోని వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాబోతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సాఫ్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ఏదైతే ఉందో వేస్ట్ ఆయిల్స్ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మన ఏవియేషన్ ఫ్యూయల్కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీ డీటెయిల్స్ కావాలంటే మీకు ఇస్తాను. తర్వాత రాష్ట్రంలో కన్సర్ట్ల నిర్వహణ మరియు ప్రోత్సాహానికి సంబంధించి ఫ్రేమ్వర్క్స్ను చేర్చడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 24-29కు అనుబంధం అడెండం చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ని టూరిజం డెస్టినేషన్గా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో ఉన్న కళలు కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఒకసారి యుద్ధ కళ కానివ్వండి, లేదా కొన్ని భరతనాట్యం కానివ్వండి, లేదా ఇంకొన్ని చోట్ల ఇంకా రకరకాల ఆయా ప్రాంతాలను బట్టి వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ కన్సర్ట్ ఏర్పాటు చేస్తానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. 50,000 అంటే 20,000 నుంచి 20,000కి లోపల ఫుడ్ ఫాల్ ఉంటే కనుక, అంటే ఆ కన్సర్ట్కి 20,000 మంది ప్రజలు హాజరైనట్లయితే 2 కోట్ల రూపాయలు, 20,000 నుంచి 50,000 దాకా అటెండెన్స్ ఉంటే 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా 50,000కి పైన ఉంటే 5 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద కన్సర్ట్ కార్నివాల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అటువంటి కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ ఫ్రీగా కూడా వాడుకుంటానికి ఏదో పెద్ద గ్రౌండ్ ఉంది గవర్నమెంట్ది, ఆ గ్రౌండ్ని ఫ్రీగా ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఈ పాలసీలో పొందుపరిచిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు 78 కోట్లు ఈ ఐటీ అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఒక జీవో ఇచ్చారు. ఈరోజు దాన్ని మళ్ళీ